జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క ఆలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల వారు దత్తత తీసుకొని జై శ్రీమన్నారాయణ. శ్రీమత్ప్రాక్ ఎడవల్లి పట్టణ విభుం భద్రాద్రిరామ ప్రభం వామాంకాంకిత సీతయా ప్రముదితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభయశరాన్ సవ్యేతరోర్ధ్వక్రమాద్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం శ్రీరామచంద్రం భజే. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తూర్పు ఎడవెల్లి ఈ యొక్క ఆలయము 2003 జూన్ 19వ తేదీన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠ గావించబడి ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల వారు దత్తత తీసుకొని ఆ యొక్క చైర్మన్ గారు మరియు కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా ఈ యొక్క ఆలయాన్ని దత్తత తీసుకొనబడి ఈ యొక్క ఆలయాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో సంవత్సరంలో 2 మార్లు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి వసంత నవరాత్రోత్సవ ప్రయుక్త శ్రీరామ ఉత్సవములు. ఈ యొక్క ఉత్సవములు ఉగాది నుండి పురస్కరించుకొని శ్రీరామనవమి తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం, అలాగే తెల్లవారి పుష్యమి నక్షత్రం సందర్భంగా స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకము, అలాగే ఈ యొక్క ఆలయం ప్రతిష్ట గావించబడి వార్షిక మహోత్సవాలని బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయము జ్యేష్ఠ బహుళ ధనిష్ఠ నక్షత్రము ఏకాదశి రోజున ప్రతిష్ట గావించబడి ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని బ్రహ్మోత్సవాలు పాంచానిక దీక్షతో నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామివారి చేతుల మీదుగా 2003 జూన్ జ్యేష్ఠమాస బహుళ ఏకాదశి ప్రయుక్త ధనిష్ఠా నక్షత్రంలో శ్రీ రామచంద్రస్వామి ప్రతిష్ఠా మహోత్సవం చక్కగా ఎంతో అంగరంగ వైభవోపేతంగా ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. మన భారీ పరిశ్రమ శాఖా మాత్యులైనటువంటి కోటగిరి విద్యాధర్రావు, అలానే శ్రీమతి విజయమ్మ గారి సమక్షంలో వారి యొక్క దంపతులు ఇరువురు కూడా జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్మాణం చేసి ప్రతిష్ఠా మహోత్సవాన్ని చక్కగా జరిపించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎంతో వైభవోపేతమైనటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో
చిన్నభద్రాద్రి క్షేత్రము అని చెప్పని ఈ యొక్క క్షేత్రానికి పేరు. మన యొక్క భద్రాచలంలో ఏ విధంగా అయితే ఆ యొక్క రామచంద్రస్వామి వేయించేసి అక్కడ ఉపచారాన్ని చక్కగా స్వీకరిస్తూ ఉన్నాడో, ఇక్కడ సుమారు 23 సంవత్సరాల నుండి ఈ యొక్క రామచంద్రస్వామి కూడా ఎన్నో ఉపచారాలని చక్కగా స్వీకరిస్తూ పాంచాన్నిక దీక్షతో బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని పాంచరాత్రాగమ దివ్య ప్రకారముగా ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఉగాదిని పురస్కరించుకుని శ్రీరామనవమి పర్యంతం ప్రతినిత్యము కూడా రామాయణ పారాయణంతో కూడినటువంటి రామాయణ యజ్ఞము, శ్రీరామనవమి నాడు స్వామికి సుమారు 10,000 మంది భక్త జన సందోహంతో రామచంద్రస్వామి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని కూడా చక్కగా జరుపుకుని మరుసటి నాడు స్వామికి సామ్రాజ్య పట్టాభిషేకాన్ని కూడా చక్కగా మనం సేవిస్తూ ఉన్నాం గత 23 సంవత్సరాల నుండి. మరొక సంవత్సరం అయితే స్వామికి ద్వితీయ పుష్కర బ్రహ్మోత్సవాలు కూడా రాబోతూ ఉన్నాయి. స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో స్వామి యొక్క ఆలయ సంబంధికులు ఈ యొక్క ఆలయాన్ని చక్కగా దత్తత తీసుకుని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇక్కడ జరిగేటువంటి కైంకర్యాలలో ఎన్నో విధాలుగా వారి సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ భక్తులందరికీ కూడా ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్న సమారాధన చక్కగా వైభవపేతంగా జరుగుతూ ఉంది. విశేషంగా స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి మన బ్రహ్మోత్సవ సమయంలో గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఎవరికైతే సంతానం లేరో వారికి చక్కటి సంతానం, ఎవరికైతే ఆరోగ్యం లేరో వారికి చక్కటి ఆరోగ్యం, ఎవరికైతే ఉద్యోగం లేదో వారికి చక్కటి ఉద్యోగము కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పని ఈ 23 సంవత్సరాల నుండి కూడా స్వీకరించినటువంటి ఎంతోమంది భక్తులు వచ్చి చక్కగా స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారి యొక్క మంచి కోరికలు అన్నీ కూడా తీర్చుకుంటూ స్వామిని సేవిస్తూ ఉన్నారు. చక్కగా మనమంతా కూడా ఈ యొక్క ద్వారకా తిరుమల క్షేత్రానికి సుమారు 7 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ యొక్క తూర్పు ఎడవల్లి అని చెప్పని ఈ యొక్క గ్రామానికి పేరు. చిన్నభద్రాద్రి క్షేత్రాన్ని చక్కగా సేవించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క దివ్య మంగళాశాసనములతో ఈ యొక్క ఆలయం అంతా కూడా దినదినాభివృద్ధి అవ్వాలి అని చెప్పని మన యొక్క ఏలూరు జిల్లా ప్రజలంతా కూడా చక్కగా ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి చక్కగా సేవించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పని ప్రార్థన చేస్తున్నా. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ యొక్క చిన్నభద్రాద్రి క్షేత్రం తూర్పు ఎడవల్లి ఒకసారి ఆలయాన్ని మనమంతా కూడా దర్శనం చేసుకుందాం. మనకి చెప్పుకున్నాం కదా, జూన్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే శ్రీరామనవమికి ఎంతో వైభవపేతంగా రామాయణ యజ్ఞం జరిగేటువంటి స్థలం యాగశాల. చతుష్కుండాత్మకంగా ఈ యొక్క యజ్ఞం జరుపుకుంటాం మనం. ఇదే యాగశాల. మనకి పర్ణశాలలో ఏ విధంగా అయితే రామచంద్రస్వామి శబరితో కలిసి ఉంటారో ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి ప్రాంతం ఈ యొక్క చిన్నభద్రాద్రి క్షేత్రం తూర్పు ఎడవల్లి. అదేవిధంగా స్వామికి బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. ఆ వాహనాల్లో భాగంగా ఈ యొక్క గజవాహనం, గరుడ వాహనం, హనుమద్ వాహనం, అశ్వవాహనాలు ఇక్కడ మనం చక్కగా సేవించవచ్చు. ఇంకా మనకి ఇంకా లోపల కూడా వాహనాలు ఉన్నాయి. అటుపక్కన మనం అలా క్రమంగా వెళ్తూ చక్కగా సేవిద్దాం. స్వామి యొక్క దివ్య ఆలయ సన్నిధి మధ్యలో రామచంద్ర స్వామి వేయించేసి ఉంటారు. అటుపక్కన గోదా అమ్మవారు ఆండాల్ తల్లి అటుపక్కన ఆలయంలో ఉపాలయంగా వేయించేసి ఉన్నారు. ఇటుపక్కన మహాలక్ష్మి అమ్మవారు. చక్కగా మనం అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాన్ని కూడా చక్కగా సేవిస్తూ ఉంటాం. ఇది కార్య నిర్వాహకులు ఉండేటువంటి స్థలము. స్వామి ఆలయంలో చేసేటువంటి అర్చక నివాసము. అదేవిధంగా కలియుగంలో భగవంతుని యొక్క నామమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది అన్నట్టుగా అందులో రాముడి యొక్క నామం మనని చాలా వైభవపేతంగా ఒక స్థాయిలో ఉంచుతుంది అని చెప్పని పెద్దలు చెప్తూ ఉంటారు మనకి. అందుకనే విశేషంగా పార్వతీ అమ్మవారు ఏదైనా సులభంగా విష్ణు సహస్రనామాన్ని చేసుకునేటువంటి స్థితి ఏదైనా ఒక శ్లోకంలో మాకు ఏదైనా విజ్ఞాపన చేయండి అని చెప్పని ఈశ్వరుణ్ణి అడగగా
అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు ఏమని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పని చక్కగా స్వామి అనుగ్రహిస్తారు. రామ 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 అని చెప్పని 3 సార్లు ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి విష్ణు యొక్క సహస్రనామం చదివితే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఆ యొక్క రామచంద్ర స్వామి యొక్క నివ్య నామాన్ని ఉచ్చరించడం ద్వారా మనకి అంతటి ఫలితం వస్తుంది అని చెప్పని చక్కగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా స్వామికి రేపు శ్రీరామనవమి మహోత్సవంలో బ్రహ్మోత్సవంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఈ యొక్క మండపంలోనే స్వామిని అమ్మవారిని కూడా చక్కగా వేయించప్ చేసి ఎంతో వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా జరుపుకుంటూ ఉంటాం ఈ యొక్క కళ్యాణ మండపంలో. ఇక్కడ నుండే వాహన సేవలు కూడా ప్రారంభం అవుతాయి మనకి. అదేవిధంగా స్వామికి కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్ర తీర్థోత్సవం చక్కగా సేవిస్తూ ఉంటాం ప్రతి క్షేత్రంలో కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి మనకు అక్కడ ఉంటుంది. చక్కగా ఆ యొక్క పుష్కరిణి ఆరాధన చేసుకుని స్వామిని ముందు అక్కడ నవకలశ స్నపన తిరుమంజనాన్ని సమర్పించుకుని ఎంతోమంది భక్తులు వచ్చి చక్రతీర్థోత్సవంలో కూడా చక్కగా సేవిస్తూ ఉంటారు. అది ఏ పుష్కరిణి. అందరం కూడా చక్కగా ఒకసారి సేవిద్దాం. అదేవిధంగా స్వామికి రాజగోపురం కూడా ఇక్కడ పంచకలశాలతో ఏర్పాటు చేశారు. మనకి అటు పక్కన చూసినట్లయితే స్వామికి రాజగోపుర మార్గం కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నాం. 4 దిక్కులనా కూడా మనకి ద్వారాలు అనేటువంటివి ఉంటాయి. ఇది తూర్పు ద్వారం. ఇటు నుండే మనం లోపలికి వేయించేస్తాం. లోపలికి వచ్చి ముందు ధ్వజస్తంభాన్ని సేవించుకుని అక్కడ నుండి నేరుగా స్వామికి ఒక ప్రదక్షిణం చేసుకుని వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మను చక్కగా సేవిస్తాం. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసినా ఎంతో పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పని ఎంతోమంది పెద్దలు చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. సుమారు 23 సంవత్సరాల నుండి రామచంద్రస్వామి ఇక్కడికి వచ్చి ఎన్నో ఉపచారాలను చక్కగా స్వీకరిస్తూ ఎన్నో వైభవపేతమైనటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. అలాంటి చిన్నభద్రాద్రి క్షేత్రమైనటువంటి యొక్క తూర్పు ఎడవల్లి రామాలయాన్ని మనమంతా కూడా సేవిద్దాం. చక్కగా నేరుగా వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం కూడా తరిద్దాం, సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ.